హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ టు ఎమ్మి. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారి అవతారం శ్రీ మహిషాసురమర్దిని అవతారం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బెల్లంతో చేసిన పరమాన్నం. సో ఈరోజు బెల్లంతో చేసిన పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. ఇంగ్రీడియంట్స్ని చూసారు కదా, నేను పరమాన్నం కోసం ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని తీసుకుని నీళ్ళలో నానబెట్టుకుంటున్నానండి. 1 గంట సేపు ఈ బియ్యం అయితే నానాలి. సో ఇలా నానబెట్టుకుని ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1.5 గ్లాసు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం తీపి ఎక్కువ ఇష్టపడితే 2 గ్లాసెస్ బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బెల్లాన్ని పాకం పట్టుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా బెల్లం వేసే కంటే కూడా ఇలా పాకం పట్టుకుని వేస్తే పరమాన్నం అనేది విరిగిపోకుండా వస్తుంది. జస్ట్ బెల్లం మీకు ఇలా కరిగితే చాలు, తీగపాకం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్తో ఈ పాకాన్ని వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఇసుక లాంటివి ఏమన్నా ఉంటే పోతాయండి. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక చిన్న 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల పాలు అనేవి అడుగు కట్టకుండా ఉంటాయండి. ఇప్పుడు ఒక 6 గ్లాసుల పాలని, చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 6 గ్లాసుల చిక్కటి పాలను తీసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని బాగా మరగనివ్వాలండి. జస్ట్ ఒక పొంగొస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా పొంగొస్తున్నప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం రైస్ని 1 గంట సేపు నానబెడితే మీకు రైస్ చాలా త్వరగానే ఉడికిపోతుందండి. సో మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో ఇలా బాగా కలుపుతూ ఉండాలి. పాలల్లో రైస్ ఉడకడానికి ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుందండి. సో ఇలా బాగా దగ్గరికి వచ్చి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి రైస్ని చెక్ చేసుకుందాము. సో చూసారు కదా, పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కాస్త రైస్ని మెదుపుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే పరమాన్నం 1 గంట గడిచే కొద్దీ కూడా గట్టిపడిపోతుంది కదా. సో ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగాక ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి, అలాగే ఒక చిన్న కప్పు జీడిపప్పు, తురిమిన బాదం పప్పుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న కప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో ఉడికించుకున్న రైస్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 4 ఇలాచీని కూడా యాడ్ చేసుకుని చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం అనేది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే యాడ్ చేసుకోవాలండి. స్టవ్ మీద ఉండగానే మీరు యాడ్ చేస్తే కనుక పరమాన్నం అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మీకు 1 గంట తర్వాత కూడా చిక్కపడదు, బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దాం. ఆ మహిషాసురమర్దిని అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.